ఏ గోవునైతే మేము తింటున్నాం కాబట్టి శ్రేష్టమని అన్నామో, ఇప్పుడు మేము తినకుండా మమ్మల్ని ఈ అహింస అన్నట్టు ఒకటి సిద్ధాంతం వచ్చి ఆపేసింది కాబట్టి నేను నిన్ను తిను, నిన్ను తిన నేను బతుకున్నంత వరకు, సచ్చిన తర్వాత మాత్రం నువ్వు తినాల్సిందే. అందుకే మన ప్రాంతాల్లో ఒకానొక సామాజిక వర్గానికి ఫోన్లు చేసి చెప్తారు, ఒరే మా ఇంట్లో గొడ్డు చచ్చిపోయింది, దాన్ని ఈడ్చకపోరా అని చెప్తారు. రాకపోతే కట్టెలతో కొట్టేవాళ్ళు, భయంకరంగా హింసించేవాళ్ళు. ఎందుకు అనంటే నీ పనే అది. ఎందుకు కొయ్యాలి? ఊరికిస్తామా నీకేమైనా తినడానికి? కాదు, దాని చర్మం వలిసి నాకు చెప్పులేవుడు చేస్తాడ్రా, నువ్వు ఉండేదే అందుకు. ఇది దాని వెనుకున్నటువంటి అసలైనటువంటి బిజినెస్. మరి ఈరోజు ఉదయం నుంచి ఏం చూసాము అనంటే, మన ప్రభు మనల్ని ఏ వ్యత్యాసం లేకుండా తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసుకున్నాడు. అందులో ఎలాంటి వర్ణ వ్యవస్థ కానీ, కుల వ్యవస్థ కానీ, స్త్రీ పురుషుడన్న భేదం కానీ, ప్రాంత భేదం కానీ, ఇలాంటివి ఏవీ లేకుండా ప్రభు మనల్ని సృష్టించాడు అని ఒక పక్క బైబిల్ చెప్తూ ఉంటే, ఇంకొక పక్క భారతదేశంలో ఉన్నటువంటి వేరు ధర్మ పుస్తకాలు, ధర్మం చేయటం అనంటే చిన్నప్పుడు నేనేమనుకునేవాడిని అనంటే, అదేదో ధర్మ కార్యాలు అనంటే అవసరమైన వాళ్ళకి ఏదైనా డబ్బులు ఇవ్వటము, లేకపోతే అవసరమైన వారికి ఏదైనా సహాయం చేస్తే అది ధర్మం అనుకున్నాను. కానీ నిజానికి ధర్మం అంటే అది కాదని, ధర్మం అంటే ఇంకేదో అని నాకు అర్థమైంది. దాన్నే భగవద్గీత 3వ అధ్యాయం 35వ వచనంలో ఏముంటుందంటే, శ్రేయాన్ స్వధర్మో విగుణః అని ఉంటుందంటే, విగుణమైనా సరే స్వధర్మం మాత్రం స్వధర్మమే చేయాలి. పరధర్మాత్ స్వనుష్ఠితాత్ అంటే పరధర్మం ఎంత నిష్ఠగా పాటించినా అది నీకు నష్టమే. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మం భయావహః. పరధర్మం అంటున్నాడు, స్వధర్మం అంటున్నాడు. నేనేమో ధర్మం అంటే మంచి పనులు చేయటమేమో అనుకున్నాను. ఇంతకు ధర్మం అంటే ఏంటి అని చూసే ప్రయత్నం చేశాను. మన దేశంలో ఏ ధర్మం పేరిట మన మీద అరాచకాలు జరిగాయో అది నిజానికి ధర్మమా లేకపోతే అధర్మమా అని చూసే ప్రయత్నం చేస్తే, భగవద్గీతలో వారి దేవుడు ఏమంటాడు అనంటే, యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం అని అంటాడు. అంటే ఎక్కడెక్కడైతే ధర్మము అంతరించిపోతుందో, చతుష్పాదముల మీద 4 కాళ్ల మీద ధర్మము నడవటం లేదో, అక్కడక్కడ నేను ఉద్భవించి లేకపోతే నేను స్వయంగా దిగి వచ్చి ధర్మ సంస్థాపన చేస్తాను. ఎందుకు అనంటే, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. ప్రతి యుగంలోనూ నేనే పుట్టి ధర్మ సంస్థాపన చేస్తాను. ఎందుకు అనంటే, పరిత్రాణాయ సాధూనాం సాధువులను రక్షించటం కోసం, మరియు వినాశాయ చ దుష్కృతాం దుష్కర్మలు చేసేవారిని నాశనం చేయటం కోసం అన్నటువంటి మాటలు. ఇంతకు దుష్కర్మలు చేసేవాళ్ళంటే ఎవరు అని ఆలోచించాను. దుష్కర్మలు చేయటం అంటే నాకు తెలిసినంత వరకు, లేకపోతే మన దేశ రాజ్యాంగం చెప్పినంత వరకు, స్త్రీలపైన వివక్ష చూపించకుండా ఉండటం, అందరికీ సమానంగా పాటుపడి సహాయం చేయటం, అందరితోనూ కలిసి సమానమైనటువంటి హక్కులు పంచుకోవటం, ఇవన్నీ మంచి కార్యాలు. ఇలాంటి శోషణ అంటే అవతలి వారిపైన ఎక్కువ మనం ఒత్తిడి తీసుకుని వచ్చి అవతలి వారితో గనక పని చేయించుకుంటే అది వివక్ష అని, లేకపోతే అది అణచివేసేటటువంటి పద్ధతిని, అది దుష్కృతమని అర్థమైంది. అది దుష్కర్మలు చేసే వాళ్ళకు ఉన్నటువంటి దాని ప్రవృత్తి అని అర్థమైంది. కానీ భగవద్గీత లేకపోతే వారి ఫిలాసఫీ అలా చెప్పదు. వారి ఫిలాసఫీ వేరేగా చెప్తుంది. ఏమంటుంది అనంటే, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్వం కర్తారమవ్యాయం. అంటే చాతుర్వర్ణ్యాన్ని సృష్టించిందే నేను, ఆయా ధర్మముల ప్రకారము జీవించటమే నీ పని అని చెప్తున్నాడు. దుష్కృతాం అంటే అర్థం ఏమిటి అనంటే, నువ్వు గనక శూద్రుడివైతే, నువ్వు గనక పంచముడివైతే, నీ పని నువ్వు చేయకుండా విద్యాభ్యాసం చేస్తే అది దుష్కర్మ. అర్థమవుతుందా నేను ఎందుకు ఇన్ని శ్లోకాలు చదివాను? టైంపాస్ చేయడానికి మాత్రం కాదు. కృషి గౌరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. అంటే కృషి, గౌరక్ష మరియు వాణిజ్యం, ఈ 3 ఎవరు చేయాలి? వైశ్యుడు చేయాలి. కానీ శూద్రుడి పని ఏమిటి? కృషి చేయకూడదు, అంటే వ్యవసాయం చేయకూడదు, వాణిజ్యం చేయకూడదు,
గౌరక్ష చేయకూడదు. అంటే పశు సంపద ఎవరికి సంబంధించింది? ఎవరికి సంబంధించింది? వైశ్యునికి సంబంధించింది. కృషి ఎవరికి సంబంధించింది? అంటే అనిమల్ హస్బెండరీ ఎవరిది? వైశ్యులది. అగ్రికల్చర్ ఎవరిది? వైశ్యులది. అర్థమవుతుందా? వాణిజ్యం అంటే బిజినెస్ ఎవరిది? వైశ్యులది. మిగిలింది ఏంటి? ఊడిగం చేయటం. అది నీ ధర్మం. ధర్మం అంటే మంచి పనులు చేయటం నేను అనుకునేవాడిని. కృష్ణుడు వచ్చి అంటాడు, శ్రీ భగవాను వాచ, అంతా లేదు నాయన, నువ్వు నాకు ఊడిగం చెయ్యి అని చెప్తున్నాడు. అర్థమైందా? సో కృషి గౌరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం అంటూ, అలాంటిది గనక ధర్మ సంస్థాపన జరగకుండా ఉంటే, అలాంటి ధర్మము ఈ భూమిపైన చతుష్పాదముల మీద నడవకుండా ఉంటే, నేను జన్మిస్తాను, నేను జన్మించి మీ జీవితం దుంపనాశనం చేస్తాను అని చెప్తున్నాడు. నేను విష్ణు చక్రం వేసుకుని వచ్చి మిమ్మల్ని, అది వారి ఫిలాసఫీ. అలాంటి రోజుల్లో ఏమంటుంది, ఇంకా ఏముంటుందో ఒకసారి చూడండి. కర్మలను అనుసరించకపోతే ఏమంటుంది అనంటే, దోషైరైషేతి కులజ్ఞానాం వర్ణసంకర కారకై, అంటే కులానికి సంబంధించిన పనులు చేయకుండా ఉంటే వర్ణ సంకరం జరుగుతుంది. అలాంటి వర్ణ సంకరం జరగటం వల్ల ఈ దాన్ని ఏమంటారు, అఖండ బ్రహ్మాండముగా ఉన్నటువంటి విరాట్ స్వరూపమైన, అయితే విరాట్ శరీరమైనటువంటి ఈ భరతఖండము నశించిపోతుందంట. అంటే మన దేశంలో, మన ఊర్లో, ఇదే గుడివాడ, ఇదే విజయవాడ, ఇదే గుంటూరు మరియు కృష్ణా ప్రాంతాలలో ఒక భయంకరమైనటువంటి సిస్టమ్ ఉండేది. అదేదో నేను మీకు చెప్తాను, మీకు తెలుసుండొచ్చు, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మీకు తెలుసుండొచ్చు. ఒకానొక సమయంలో ఏం జరిగింది అంటే, మన ఊళ్ళలో మనకు ఒకానొక సమయంలో వేద సంస్కృతి ఉన్న సమయంలో గొడ్డు మాంసం తినేవాళ్ళు. గొడ్డు మాంసం తింటూ మరి బౌద్ధులు మరియు జైనులు వచ్చి ఈ దాన్ని ఏమంటారు, అహింస పరమోధర్మ అని అన్నారు. కాబట్టి ఎక్కువ మంది జైనంలోనికి బౌద్ధంలోనికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి వైదికులు అంటే ఎవరైతే ఆర్యులుగా పిలువబడ్డారో, తజికిస్తాన్ మొదలుకొని కజకిస్తాన్ మొదలుకొని మిడిల్ ఈస్ట్ ప్రాంతాల నుంచి వలస వచ్చి ఇక్కడ మన దేశంలో హరప్పా మరియు సింధు నాగరికతలుగా పరిడవిల్లినటువంటి మన ప్రాంతంలోకి వచ్చి ఇక్కడ నివసించి నల్లగా ఉన్నామని, ముక్కు దిబ్బడగా ఉందని, నెత్తికేమో దాన్ని ఏమంటారు, ఈ పన పెద్దగా ఉందని బాకినోర్లు వేసుకొని ఉంటారని చెప్పి రాక్షసులు, దాసులు, దస్యులు, మ్లేచ్చులు అన్న పేరు పెట్టి మనల్ని ఈ దాన్ని ఏమంటారు, ఆర్యావర్తం నుంచి వింధ్యసాత్పర పర్వతాల క్రిందికి తోలేశారు. ఎవరైతే వీరులుగా పోరాడారో వారు చనిపోయారు. ఎవరైతే ఇంకా పోరాడుతూ ఉండేవారో అలాంటి వారు దగ్గరలో ఉన్నటువంటి వనాలలోనికి పారిపోయారు. ఇది ఇక్కడ జరిగినటువంటి ఒక చరిత్ర. ఇది సొంతంగా నేను చెప్పిన మాట కాదు. మన ద్రవిడ ప్రాంతంలోనికి, ఈ ప్రాంతంలోనికి కేవలం ఆర్యులే కాదు, చాలామంది వచ్చారు. పారసీకులు వచ్చారు, కూషులు వచ్చారు, కుషానులు వచ్చారు, సయతీయులు వచ్చారు, గ్రీకులు వచ్చారు. మౌర్య సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం మిశ్రమం జరిగింది. గ్రీకులు క్షత్రియులుగా మారిపోయారు. ఆర్యావర్తంలో సగానికి సగం పైగా ఈ బహుదేవారాధన గ్రీకు ప్రాంతం నుంచి వచ్చిందే. ఇదంతా హిస్టరీ. అలాంటి స్థానికులమైనటువంటి మనల్ని తన్ని తరిమేసి ఇతరులకు పంపిస్తే మ్లేచ్చులు అన్నారు. వీరి భాష మ్లేచ్ఛ భాష అన్నారు. వీరితో తిరగకూడదన్నారు, వీరిని తాకకూడదని అన్నారు. వారితో కలిసిన వారికి, వారితో కలిసి ఎవరైతే పిల్లలను కన్నారో మ్లేచ్చులనేమో ఇక్కడ ఉన్నట్టు దాన్ని ఏమంటారు, మ్లేచ్చులతో పాటు కలిసి వచ్చిన వారినేమో వారి యొక్క సంతతిలో భాగంగా చేసుకుని అగ్రవర్ణాలలో తక్కువ వారిగా అంటే శూద్రులుగా పిలిచారు. లొంగనటువంటి మ్లేచ్చులు మాత్రం ఈ రోజుకు రాక్షసులు, దాసులు, దస్యులు, చోరులు, నాగులుగానే ఉండిపోయారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర. ఇది ఈ చరిత్రలో ముందుకెళ్ళి కొంచెం గనక మనం చూసాము అనంటే, ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అనంటే, బయట నుంచి వచ్చిన వాడేమో క్షత్రియ స్థానం పొందుతాడు. ఈ దేశంలో నుండే ఈ దేశంలో పోరాడినటువంటి వీరులేమో ఎవరు, మ్లేచ్చులు. మ్లేచ్ఛ రాజ్యంగా మనల్ని పిలిచారు. ఈరోజు మాత్రం వెంటనే అఖండ భారతదేశంలో మనం కూడా భాగమంటారు, అఖండ భారత సంస్కృతిలో మీరు భాగమంటారు. మొన్నటిదాకా కాదంటివి కదా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనంటే, మ్లేచ్ఛులైనటువంటి వారికి ఏమని చేశారంటే, వీళ్ళు విధించినటువంటి శిక్ష ఏమిటంటే, మేము అహింసో పరమోధర్మ అని ఒకవైపు బౌద్ధ ధర్మం వైపుకి వెళ్లకుండా ఆగి
మేము దాని ఏమంటారు గోమాంసం తినకుండా ఆపుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలంటే మా ఇండ్లల్లో మీరు మొన్నటిదాకా గొడ్లు తిన్నారు, మీరు మొన్నటిదాకా గొడ్లు తింటూ ఉంటే అది శ్రేష్టమైందని మాకు తెలిసింది కాబట్టి ఓ ఇంద్ర మా దగ్గర గొడ్లు లేవు, వాని దగ్గర గొడ్లు ఉన్నాయి, వాడిని చంపి మాకు గొడ్లు ఇయ్యి. ఇదొక రుక్కు, అంటే ఋగ్వేదంలో ఉండేటటువంటి మంత్రం. వాళ్ళ ప్రార్థనలు ఇలాగే ఉంటాయి. ఓ ఇంద్ర నా దగ్గర అశ్వాలు లేవు, వాడి దగ్గర అశ్వాలు ఉన్నాయి, వాడిని చంపి నాకు అశ్వాలు ఇవ్వు స్వాహ. అంటే ఇది ఒక రుక్కు. అంటే వాళ్ళు చదువుతా ఉంటారు మంత్రం కదా, మనకు అర్థం కాదు, కానీ ఇదే రుక్కులు అనమాట. అంటే వాడిని చంపినాకి, వాడిని చంపినాకి, ఇదే సంస్కృతి, ఇదే పరంపర. అందుకనే మన దేశంలో తప్ప ఇంకెక్కడా కూడా రాజులను చంపి పండగ చేసుకునేది ఉండదు. ఉంటుందా? రావణుని చంపుతారు పండగ అంటారు, హోలికను చంపుతారు పండగ అంటారు, నరకాసుని చంపుతారు పండగ అంటారు, భస్మాసుని చంపుతారు చంపితే పండగలేంది, పుడితే పండగలు చేసుకుంటారు ఎవరని. మన సంస్కృతి దరిద్రం మనకు పట్టింది ఏంటంటే మంచోళ్ళని చంపితే పండగ చేసుకుంటారు. ఏమి ఏ గోవునైతే మేము తింటున్నాం కాబట్టి శ్రేష్టమని అన్నామో, ఇప్పుడు మేము తినకుండా మమ్మల్ని ఈ అహింస అన్నట్టు ఒకటి సిద్ధాంతం వచ్చి ఆపేసింది కాబట్టి నేను నిన్ను తిను, అది నిన్ను తిన నేను బతుకున్నంత వరకు, సచ్చిన తర్వాత మాత్రం నువ్వు తినాల్సిందే. అందుకే మన ప్రాంతాల్లో ఒకానొక సామాజిక వర్గానికి ఫోన్లు చేసి చెప్తారు, ఒరే మా ఇంట్లో గొడ్డు చచ్చిపోయింది, దాన్ని ఈడ్చుకపోరా అని చెప్తారు. రాకపోతే కట్టెలతో కొట్టేవాళ్ళు, భయంకరంగా హింసించేవాళ్ళు. ఎందుకు అనంటే నీ పనే అది, సచ్చిన గొడ్డు తినడమే నీ పని. అందుకే నేను నిన్ను అలా పెట్టాను. చాతుర్వర్ణ్యం మయా సృష్టం, నేనే సృష్టించాను రా బాబు నిన్నట్లా. నీవు ఆ వర్ణాల్లో ఒకటి నీ పని, నువ్వు ఈ ధర్మం చేసి తీరాలి. ఏంటా ధర్మం? చచ్చిపోయిన గొడ్డుని ఈడ్చకపోయి కోసి ఆరేసుకొని సంవత్సరాల తరబడి తినాలి. అది తింటే రోగాలు వస్తాయా అని మనకి ఎవరు చెప్పారు? మన తల్లిదండ్రులైనటువంటి ఎలా చెప్పారు? మన చేతిలో ఉన్నటువంటి 66 పుస్తకాలున్న బైబిల్ గ్రంథం. హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథం కారణంగా చచ్చిపోయిన వాటిని తినకూడదు. ఎందుకు చచ్చిపోయిన వాటిని తిని దాంట్లో ఉన్నటువంటి ఆ కలుషాన్ని, లేకపోతే కలుషితమైనటువంటి ఆ మాంసం కారణంగా మనకు రోగాలు వస్తాయి, మనం తినకూడదు అని అన్నప్పుడు లేట్ 1800s 1850 తర్వాత వచ్చినటువంటి రెవల్యూషన్ కారణంగానే మన వాళ్ళు అలాంటి చనిపోయిన గొడ్లు తినకుండా ఆపారు. అంతవరకు చనిపోయిన గొడ్లు తినడము ఈ ప్రాంతంలో నానుడి తిని తీరాలి, ఆప్షన్ లేదు. ఈ రోజుకు కూడా బీహార్ మరియు ఉత్తరప్రదేశ్ ప్రాంతాలలో చచ్చిపోతే గొడ్డు భంగి అనే సమాజానికి ఫోన్ చేస్తారు. వాళ్ళు వచ్చి ఈడ్చుకొని వెళ్ళి తీరాల్సిందే, వాళ్ళు దాన్ని కొయ్యాల్సిందే. ఎందుకు కొయ్యాలి? ఊరికి ఇస్తామా నీకేమైనా తినడానికి? కాదు, దాని చర్మం వలిసి నాకు చెప్పులేవుడు చేస్తాడ్రా, నువ్వు ఉండేదే అందుకు. ఇది దాని వెనుకున్నటువంటి అసలైనటువంటి బిజినెస్. సో అలా ఒక సమాజాన్ని అణిచివేయటం ఎలా ఇంక్విజిట్ చేయాలి, ఎలా వీరి డిఎన్ఏలో సైతం న్యూనతాభావాన్ని నింపాలో తెలుసుకున్నటువంటి మనువాద విషకోరలు మన దేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా ఇలాంటి పాఠాలే బోధించి నువ్వు కేవలం నా కాళ్ళు మొక్కడానికే ఉన్నావు, నువ్వు కేవలం అణిచివేయబడటానికే ఉన్నావు, నువ్వు ఇలాగుండడమే నీకు పట్టినటువంటి గతి, ఇలా చెప్పుకుంటూ వస్తూ ఉంటే ఆఖరికి ఒక మాట చెప్తాను. ఇది మొదటిది. అంటే భోజనం మన దగ్గర నుంచి ఏ విధంగా లాక్కున్నారు, భోజనం ఆధారంగా మనల్ని ఏ విధంగా విభజించారు. మొదటి విషయం రోటీ, కపడా, మకాన్. ఈ 3 విషయాలు చెప్తాను. రోటీ అయిపోయింది. కపడా, పై వస్త్రాలు ఈ రోజుకు కూడా మన తీర ప్రాంతాల్లో మచిలీపట్నం కింద నుంచి, అంటే తమిళనాడు కింద ప్రాంతము, దాన్ని ఏమంటారు, కన్యాకుమారి ప్రాంతం నుంచి పైన బెంగాల్ వరకు కూడా ఈ తీర ప్రాంతాల్లో ఎక్కడ కూడా పై వస్త్రం జాకెట్లు వేసుకోరు. ఎందుకు వేసుకోరో తెలుసా? జాకెట్లు వేసుకుంటే ఉదయం చెప్పాడు కదా మనకు, స్త్రీల పట్ల జరిగిన వివక్ష గురించి చెప్పాడు. స్థనాల యొక్క బరువును బట్టి ట్యాక్స్ కట్టేవాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి మన ప్రజలు. మన తల్లిదండ్రుల జీవితాలు అలా ఉండేవి. శూద్రుడు అనగానే కేవలము పంచమ వర్ణాలలో ఉన్నవారిని మాత్రమే జ్ఞాపకం చేసుకోకండి. కమ్మ, రెడ్డి, బలిజ, కాపు వీళ్ళందరూ శూద్రుల కిందికే. ఒకానొక సమయంలో వీరందరూ శూద్రులే, నాయరు వంటి వారు శూద్రులే. కానీ
ఏ సమాజం అయితే మెల్లిగా మరి మన తల్లిదండ్రులైనటువంటి మిషనరీలు తీసుకొచ్చినటువంటి పరిచర్య కారణంగా వాళ్ళు అన్నారు, మేము నీకు తోడుగా ఉన్నాం, వాళ్ళు నడిచే దారిలో మీరు ఎందుకు నడవద్దు, నడవండి అని అన్నారు. మన వాళ్ళు వెళ్ళి నడిచారు. ఒరే నువ్వు మాతో పాటు నడుస్తావా అని అంటే, మేము ఇప్పుడు మీ సనాతన ధర్మంలో భాగం కాదు, మేము నడుస్తాం, మేము మాకు బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, మేము దేవుని స్వరూపంలో ఉన్నామంట, మేము దేవుని పోలికలో ఉన్నామంట, ఎందుకు నడవం అని అన్నారు. మీరు ఇలా చేస్తారా అన్నటువంటి కోపం. అలాగే కొన్ని రోజులైన తర్వాత మేము జాకెట్లు వేసుకుంటామన్నారు. కేరళ ప్రాంతంలో జాకెట్లు కుట్టించి మన వాళ్ళు స్వయంగా ఇంట్లో కూర్చోబెట్టి జాకెట్లు కుట్టించి మరి మన తల్లిదండ్రులకు జాకెట్లు వేస్తే తట్టుకోలేక నాయరు అన్నటువంటి ఒక శూద్ర జాతికి క్షత్రియ స్థానాన్ని కల్పించి వెళ్ళి వాళ్ళ స్థానాలు కోయండ్రా అని చెప్పి పురికొల్పి పంపారు. అదే తంతు మొత్తం ఈ తీర ప్రాంతంలో జరిగింది, బెంగాల్ వరకు జరిగింది. మొట్టమొదటిసారిగా క్రైస్తవ ఉద్యమం జరిగిన తర్వాత మొత్తం భారతదేశంలోనే జరిగినటువంటి ఉద్యమాలలో ఇది ప్రధానమైన ఉద్యమం. అయినప్పటికీ మన స్కూళ్ళలో కనిపించదు. ఎందుకు కనిపించదో తెలుసా? రానున్న రోజుల్లో ఇంకేం కనిపిస్తోందో తెలుసా? ఐసిఎస్సి సిలబస్లో 10వ తరగతిలో ఇప్పుడున్నటువంటి ఐసిఎస్సి సిలబస్ 10వ తరగతిలో ఏమని రాస్తున్నారు అని అంటే, క్రైస్తవులు మిలిటరీ మరియు పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని మత మార్పిడి చేశారు. మదర్ తెరీసా గారు చాలా మంచి పనులు చేసినప్పటికీ ఆమె స్త్రీలను పడుపు వృత్తి కోసం ఎగుమతి చేసిందన్నటువంటి ఆమె మీద నిందలున్నాయి. ఇది పిల్లలకు చెప్పేది. వీళ్ళు అర్థమవుతుందా ఏం చేస్తున్నారో? మన పిల్లల భవిష్యత్తుతో చరిత్రను తిరగరాసి మన డిఎన్ఏలలో కూడా క్రైస్తవ్యం పట్ల, బైబిల్ పట్ల విషము రానున్న రోజుల్లో భవిష్యత్ కాలంలో మన పిల్లలకు మన సొంత కుటుంబాలపైన అసహ్యం పుట్టేట్లు చేసే పని ఇది. దీన్నే ఇండియా ఇంక్విజిషన్ అంటారు. భారతదేశం యొక్క చరిత్రను తిరగ రాసేటటువంటి పని. ఈ ఉద్యమం గురించి ఎవడైనా రాస్తాడా? జాకెట్లు వేసుకోవడం కోసం ఉద్యమాలు జరిగాయని ఎవడైనా చెప్తాడా? చెప్పడు. ఈరోజు మాత్రం ఏమంటారు, బయట నుంచి వచ్చినటువంటి సంస్కృతి కారణంగా వీళ్ళు హాఫ్ స్లీవ్లు వేసుకుంటున్నారు, టైట్ జీన్స్లు వేసుకుంటున్నారు. మొన్నటి వరకు ఏమి వేసుకోకుండా పెడితే మమ్మల్ని వేసుకుంటే కొడితివే, అది కనపడలేదే. ఇది వెంటనే పోనీ ఇప్పుడు వేసుకునేది ఎవరు? క్రైస్తవులా? ఎవరు వేసుకుంటారు? అగ్రవర్ణాలే వేసుకుంటారు. సినిమాలు ఎవరు తీస్తారు? మనం తీస్తామా? మన దగ్గర సినిమాలు తీసి డబ్బులు ఇచ్చారు వీళ్ళు. అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? వాళ్ళు చేస్తే సంసారం, మనం చేస్తే దాన్నే సనాతన ధర్మం అంటారు. అర్థమవుతుంది కదా? ఇది కపడా. ఇక మకాన్ అంటే భూమి గురించి మాట్లాడదాం, లేకపోతే ఇంటి గురించి మాట్లాడదాం. సనాతన ధర్మంలో శూద్రుడు పంచమునికి ఇండ్లు కట్టుకోవటానికి వీలు లేదు, భూమి ఉండటానికి వీలు లేదు. పంచముడు భూమి దున్నకూడదు, పంచముడు భూమిని ఏలకూడదు, పంచముడు భూమిని కలిగి ఉండకూడదు. ఇది సనాతన ధర్మంలో చెప్పినటువంటి ప్రాథమిక సూత్రాల్లో ఒకటి. దాని కారణంగానే ఒకానొకసారి ఏం జరిగింది అని అంటే, వామన అవతారం ఎవరికైనా గుర్తుందా? బలి చక్రవర్తి కథ తెలుసు కదా? బలిరాజు అన్నటువంటి ఒక ఆయన కేరళ ప్రాంతంలో అంటే దక్షిణ ప్రాంతాన్ని ఏలేవాడు. ఆ దక్షిణ ప్రాంతాన్ని ఏలుతున్నటువంటి ఈ రాజును ఎట్లా ఒక మ్లేచ్ఛరాజు, రాక్షసరాజు ఇంత సుభిక్షంగా పరిపాలిస్తాడు, మేమెలా ఒప్పుకుంటాం అని ఒక చిన్న వామన రూపంలో విష్ణుమూర్తి వచ్చాడంట. వచ్చి 3 అడుగుల స్థలం అడిగితే తీసుకో అన్నాడంట. ఎందుకు? మన సంస్కృతే అది. స్థానికులుగా ఉన్నటువంటి మన సంస్కృతి ఏమిటంటే, ఎవరొచ్చినా ఆహ్వానించాం. సాహిత్యంలో వచ్చారు ఆహ్వానించాం, గ్రీకులు వచ్చారు ఆహ్వానించాం, ఎవరొచ్చినా ఆహ్వానించాం, ఆర్యులు వచ్చారు ఆహ్వానించాం, మిగులందరూ వెళ్ళిపోయారు. కానీ వీళ్ళు మాత్రం మన నెత్తి మీద కాళ్ళు పెడుతూనే ఉన్నారు. అదే జరిగింది. 3 అడుగులు అడిగాడంట. 3వ అడుగు ఎక్కడ పెట్టాలో తెలియకపోతే నా నెత్తిని పెట్టి అన్నాడంట. నెత్తిని పెట్టి అతఃపాతాళానికి తొక్కేశాడు. ఇదే ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి ఇండియా ఇంక్విజిషన్. ఏమంటారు? దుర్మార్గపు ఇంక్విజిషన్. కరెక్ట్. రోటీ మనకు ఉండకూడదు, కపడా మనకు ఉండకూడదు, మకాన్ మనకు ఉండకూడదు. ఇది మనువాదానికి ఉన్నటువంటి ఆలోచన. ఈ ఆలోచనలోనే మనల్ని ఇలాంటి వసతులందరికీ దూరం చేయాలి అన్నటువంటి ఆలోచనలోనే వాళ్ళు పెరుగుతూ ఉన్నారు. సావర్కర్ గారు అని ఒక ఆయన ఉన్నాడు, గోల్వాల్కర్ గారు అని ఒక ఆయన ఉన్నాడు. అలాగే వీర సావర్కర్ పేరు విన్నారు కదా, దామోదర్ వీర సావర్కర్ అని ఆయన ఒకడు,
గోల్వాల్కర్ గారు అని ఇంకొక ఆయన, మూడవది ఇంతకుముందు చూపించినటువంటి లోకమాన్య తిలక్గా పిలువబడినటువంటి ఎవరు, బాలగంగాధర తిలక్ గారు. బాలగంగాధర తిలక్ గారు అంటారు ఒకరోజు, ఆయన క్రైస్తవ వ్యతిరేకి, సామాన్య వ్యతిరేకి కాదు. ఈ పండిత రామాబాయి ఎలాంటిదంటే, ఆయన చెప్పిన మాటే ఆయన సొంతంగా ఆయనకున్నటువంటి ఒక పత్రిక ఉంది, ఆ పత్రికలో ముద్రించి రికార్డెడ్గా మాట్లాడినటువంటి మాటలు నేను సొంతంగా చెప్పట్లేదు. దీనికి కొవ్వెక్కువయ్యి మన దేశంలో ఇంతమంది పురుష దేవుళ్ళు ఉంటే ఎవ్వరూ దీనికి కనపడలేదు, ఆ యేసుగాడు అక్కడ వచ్చాడు, దాంతో రొమాన్స్ చేసి లేచిపోయింది అంటాడు. పత్రికలో ముద్రించి ఇచ్చాడు, రొమాన్స్ చేసి దాంతో అది వాడితో లేచిపోయింది. అలాంటి వాళ్ళని తయారు చేస్తున్నారు ఈ క్రైస్తవ మిషనరీలు. అందుకే స్వరాజ్యం నా జన్మ హక్కు అంటాడు. అక్కడ వచ్చింది స్వరాజ్యం జన్మ హక్కు. పొరపాటున స్వాతంత్రం కోసం అన్నాడు అనుకుండేది. మనకు పుస్తకాల్లో ఏం చెప్తారు, అది పుస్తకాల్లో అది చెప్తారు. కానీ ఆయన కోరుకున్న స్వరాజ్యం ఏమిటి, స్త్రీలు ఎక్కడుండాలో అక్కడ ఉండాలి. స్త్రీలకు ఏం పని, విద్య. స్త్రీలకు విద్య ఏంటి, విద్య. ఆయన అంటాడు తన సొంత కేసరి అన్నటువంటి ఆ పత్రికలో రాస్తూ అంటాడు, వీళ్ళకు బుద్ధి ఉందా ఈ మిషనరీలకు, లేకపోతే ఈ బ్రిటిష్ ప్రభుత్వానికి ఎలాంటివి చేస్తున్నారు. అసలు బ్రిటిష్ ప్రభుత్వం వారు మిషనరీలను రానియలేదు. 1830లో ఒక చార్టర్ జరిగింది. ఆ చార్టర్ తర్వాతే మొట్టమొదటిసారి ఈ దేశంలో క్రైస్తవ మిషనరీలు లీగల్గా రాగలిగారు. అంతకుముందు వచ్చినటువంటి 1810 నుంచి ఉన్నటువంటి లండన్ మిషన్ సొసైటీ వాళ్ళు ఈ దేశంలో మొట్టమొదటి స్కూళ్ళు, అంటే నేను తెలుగు వారి గురించి మాట్లాడుతున్నాను, మొట్టమొదటి స్కూళ్ళు విశాఖపట్నం ప్రాంతంలో 3 స్కూళ్ళు పెట్టి ఒక ఆయన చచ్చిపోయిన తర్వాత ఉన్న ఆ ఒకడు కష్టపడి ఆ 4 స్కూళ్ళను 8 స్కూళ్ళు చేస్తే మిగిలిన వాళ్ళందరూ కష్టపడి వచ్చి ఆ రోజుల్లో ఉన్నటువంటి స్కూళ్ళ సంఖ్య మెల్లిమెల్లిగా మెడ్రాస్ ప్రెసిడెన్సీలో పెరిగిపోతే చూసి సహించలేనటువంటి ఈ భయంకరమైనటువంటి ఈ మనువాదులు ఏమన్నారు అనంటే, మేము ఎలా ఒప్పుకుంటాం ఈ విద్యను. ఎందుకు అనంటే అప్పటికే ఆర్ట్స్ కాలేజీలు, మిషనరీలు 22 కాలేజీలు నడిపిస్తే భారతదేశం మొత్తంలో మిగిలినవి 11 ఉండేవి. ఓన్లీ మెడ్రాస్ ప్రెసిడెన్సీలోనే 22 ఉండేవి. ఉదయం మన సార్ చెప్తున్నారు ఈ కాలేజీ గురించి, గుడివాడ కాలేజు, గుంటూరు కాలేజు, వాటి గురించి. సెకండరీ స్కూల్స్ 182 ఉండే. సెకండరీ స్కూల్స్ బాలికల కోసం 135 మనం పెడతాం. ప్రైమరీ స్కూళ్ళు పురుషుల కోసం 3016 పెట్టాం మనం. ప్రైమరీ స్కూలు స్త్రీల కోసం 371. ఇది క్రైస్తవులు ఎడ్యుకేషన్ కోసం చేసినటువంటి, ముఖ్యంగా మెడ్రాస్ ప్రెసిడెన్సీలో చేసినటువంటి పరిచర్య. అది చూసి ఈ బాలగంగాధర తిలక్ అంటాడు, ఎట్లా పెడతారా మీరు, అసలు శూద్రులకు ఏంటి ఉద్యోగం, శూద్రులకేంటి చదువు, వాళ్ళకి చదువు రాకూడదు, చెప్పులు కుట్టేవానికి చెప్పులు నేర్పించండి ఎట్లా కుట్టాలో, అది చదువు. అర్థమవుతుందా? మంగళాయన ఉంటాడు, ఆయనకు జుట్టెలా కత్తిరించాలో చదువు పెట్టండి, అది చదువు. అంతేగాని వాడిని తీసుకుపోయి క్లర్కం చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటారు. మా సనాతన ధర్మం పైన మీరు అటాక్ చేస్తున్నారు. స్వాతంత్రం నా జన్మ హక్కు, స్వరాజ్యం నా జన్మ హక్కు. ఏంటా స్వరాజ్యం? ఇది ఆ స్వరాజ్యం. మొదటి విషయం ఎవరు? బాలగంగాధర తిలక్. రెండో విషయం చెప్తాను. ఈ బాలగంగాధర తిలక్ ఎందుకు క్రైస్తవ మిషనరీలను వ్యతిరేకించాడు అనంటే, బాలగంగాధర తిలక్ వాళ్ళ నాయన వడ్డీ వ్యాపారం చేసేవాడు. ఈ బాపనోళ్ళు ఆ రోజుల్లో ఈ మరాఠవాడ ప్రాంతాల్లో పైసలు అంపులు ఇచ్చుకుని తెచ్చుకునేవాళ్ళు. అలాంటి అంటే జమీందారీ వ్యవస్థ. ఆ వ్యవస్థలో వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బుకు ఇంతనే మీరు ఇంట్రెస్ట్ తీసుకోవాలి అని గవర్నమెంట్ వాళ్ళు, అంటే బ్రిటిష్ ప్రభుత్వం చేత అప్పటికే ఒక మూవ్మెంట్ తీసుకొని దక్కన్ ప్రాంతము మరియు పూనా ప్రాంతం వరకు ఒక పెద్ద మూవ్మెంట్ తీసుకొని వచ్చి ఇంతనే మీరు వడ్డీ కడితే సరిపోతుంది అన్నటువంటి ఒక చట్టం చేశారు. ఆ చట్టం చేస్తే వ్యతిరేకించాడు ఆ చట్టాన్ని. మీరు ఎట్లా చేస్తారు ఇది, మేమేమైపోవాలి, మా బతుకులు ఏమైపోవాలి అని చెప్పి. అంటే అర్థం ఏంటి? వీడు అప్పు తీసుకుంటూనే ఉండాలి, నాకు ఊడిగం చేస్తూనే ఉండాలి. వీడు అప్పు తీసుకుంటూనే ఉండాలి, నాకు బానిసగా ఉండాలి. అంతేగాని వీడు ఫ్రీ అయిపోతే ఎట్లా, నేను ఒప్పుకోను అన్నటువంటి భయంకరమైన నీచ సంస్కృతి, ఈ మనువాద సంస్కృతి మన మీద రుద్దారు. గోల్వాల్కర్ తను రాసినటువంటి బంచ్ ఆఫ్ థాట్స్ అనేటువంటి పుస్తకంలో రాస్తాడు, క్రైస్తవులు ఈ దేశంలో 2వ శ్రేణి నాగరికులుగా లేదా 2వ శ్రేణి సిటిజన్స్గా, పౌరులుగా ఉండాలే తప్ప వారికి ఓటు హక్కు అవసరం లేదంటాడు. వారు మేము వచ్చిన తర్వాత మా ఆధిపత్యంలో ఉండాలి అంటాడు. అలాంటి ఆలోచన ఉన్నటువంటి గోల్వాల్కర్ ఈరోజు భారతదేశాన్ని శాసిస్తున్నాడు.
ఎలా? మోదిత్వ రూపంలో. ఆర్ఎస్ఎస్కున్నటువంటి ప్రాథమికమైన స్థాపకుల్లో గోల్వాల్కర్ మరియు సావర్కర్ ఉన్నారు. హెగ్డేవర్ గారు మొట్టమొదటి స్థాపకుడైనప్పటికీ వీళ్ళదే ప్రాముఖ్యమైనటువంటి పాత్ర. సావర్కర్ అంటాడు, ఒకరోజు ఆయన తీసుకుపోయి జైల్లో వేస్తే అప్పటికే వేల మంది తమ ప్రాణాలు ఈ దేశం కోసం స్వాతంత్రం కోసం పోరాడుతూ ఉంటే వెళ్ళిన 20వ రోజు ఆయన అర్జీ పెట్టుకుంటాడు, అమ్మా ఇంగ్లాండ్ రాణి, నేను నీ తప్పిపోయిన కుమారుని లాంటోడిని, నన్ను నువ్వు శిక్షించొద్దు, నేను బయటకు వచ్చి నీకోసం పనిచేస్తా అని అర్జీ పెట్టుకున్నాడు. ఒకటి కాదు 20 అర్జీలు పెట్టుకున్నాడు. అలాంటి వాళ్ళు మనకు వచ్చి ఈరోజు ఏం నేర్పిస్తున్నారు? దేశభక్తి నేర్పిస్తారు. ఆ దేశభక్తి మన మీద పులిమే ప్రయత్నం చేస్తారు. ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘమా, నా సమయం అయిపోయింది, చెప్పాలనుకున్నది చాలా ఉంది, కానీ కొన్ని మాటల్లో నేను ముగిస్తాను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం ఒక్కసారి తీసినట్లయితే దేవుని వాక్యము క్రైస్తవ సంఘం గురించి ఏం చెప్తుందో చూడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. చేయవలనని మీరు కనిపెట్టుచున్నట్లు నేను బాగుగా గ్రహించుచున్నాను. కాలము ఉపయోగముగా గడపవలనని. ఒక్క నిమిషం కదా. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 31 నుంచి చదువుతారా? రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడిన గదా, ఆ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారముదైనది, దాని రొమ్ము భుజములను వెండివియు, దాని ఉదరము తొడలను ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునై ఉండెను. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీలుగా విరగొట్టినట్లు తమకు కనబడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను. చిన్న రాయిగా తోచబడ్డాం. ఒకానొక రోజు అపోస్తలుల కార్యము 2వ అధ్యాయంలో చెప్పినట్లుగా సంఘ స్థాపన కేవలము 12 మంది ఆయన శిష్యులు, అందులోనూ ఒకడు ఆయనను మోసము చేసిన తర్వాత 11 మంది మిగిలితే ఆ 11 మంది చేత వేసినటువంటి పునాది ఒక చిన్న రాయిగా మొదలైంది. సోదరులారా, రోమా సామ్రాజ్యాన్ని పెకలించి వేసింది. ఈరోజు ఒక పక్క ఇనుము ఒక పక్క మట్టి కలిసినటువంటిదిగా కనిపిస్తుంది, ఒకటేగా కనిపిస్తుంది. వాటిలో విమతములను భేదములు ఉన్నాయి అని దేవుని వాక్యం 2వ అధ్యాయంలోనే చెబుతుంది. ఎందుకు ఆ బంగారము మరియు లేకపోతే ఎందుకని ఇనుము మరియు బురదయు మిళితమై ఉండుట తమరికి కనబడెను. అటువలే మనుష్య జాతులు మిళితమైనను మట్టితో అతకనట్లు వారు ఒకరితోనొకరు పొసగక యుందురు అన్న మాట మన దేశంలో ఉన్నటువంటి, లేకపోతే ప్రపంచ యావత్తు విస్తరిస్తున్నటువంటి విభజించి పాలించే తత్వం మనువాదం కనిపిస్తూ ఉంది. కానీ దానికి సమాధి లేకపోతే దానికి సమాధానము కేవలము ఏ చేతి వాటము ఏ చేతి సహాయము లేకుండా తొలచబడినటువంటి ఆ చిన్న రాయి, అది పడి దానిని తుత్తునీలుగా చేస్తుంది. గాలికి కూడా నిలబడకుండా అది ఎగిరిపోతుంది. దానికి కారణం ఏమిటి అని అంటే ప్రభువు యొక్క ఆత్మ మన మీద ఉన్నది, ప్రభువు అభిషేకం మన మీద ఉన్నది. గుడ్డి వారికి కన్నులు తెరిపించడానికి మనం ఉన్నాం, చెరలో ఉన్న వారిని విడిపించడానికి మనం ఉన్నాం, మనం ప్రభు హితవత్సరం ప్రకటించడానికి ఉన్నాం. ఇదంతా మర్చిపోయి కోట్లు వేసుకుని లైట్లు పెట్టుకుని నూనె బుడ్డీలు అమ్ముకునే స్థితికి దిగజారిపోకుండా మనం ఉండాలి. మన పిలుపు ఏంటి? మన పిలుపు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయము. మేము శరీరధారులమై నడుచుకున్నను శరీరము ప్రకారము యుద్ధము చేయము. 3వ అధ్యాయం 10వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి
ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాం. ఇది మన పిలుపు ప్రియులారా. మన పిలుపు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేసే పిలుపు. మన పిలుపు దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును చెరపట్టి క్రీస్తు పాదాల దగ్గరికి తీసుకుని వచ్చే పిలుపు. అది ఒక నెహెమ్యాలాగా చేయాలి, అది ఒక ఎజ్రాలాగా చేయాలి, అది ఒక దానియేలు లాగా చేయాలి, అది ఒక దావీదులాగా చేయాలి. అది ఒక కేవలము మనము బైబిల్ పట్టుకుని మత ప్రచారం చేసుకుని మతంలోకి ప్రజలను తీసుకొని వస్తే సరిపోతుంది అన్న ఆలోచనతో సంకుచితంగా దేవుణ్ణి ఒక డబ్బాలో పెడతాను అనంటే, నేను ఒక మతపరమైనటువంటి శాఖగా ఉండిపోతాను అనంటే ప్రభు అంటాడు ఆల్ ద బెస్ట్ అంటాడు. మన పిలుపు అంత మాత్రమే కాదు, మనము విమతములు ఈ ప్రపంచానికే విభజించి పాలించటాన్ని ఉచితంగా దీపావళి గిఫ్ట్గా ఇచ్చారు ఆర్య సమాజం. దీపావళి గిఫ్ట్గా ఇచ్చారు. అలాంటి దేశంలో ఇన్ని వేల సంవత్సరాలుగా అట్టుడిగిన సమాజంగా ఉన్నటువంటి వారిని ఈరోజు పొలిటీషియన్స్గా, ఈరోజు రాజ్యాంగకర్తలుగా, ఈరోజు దాన్ని ఏమంటారు టీచర్స్గా, విద్యావేత్తలుగా, రాజకీయ నాయకులుగా, ప్రభుత్వోద్యోగులుగా, వేరు దేశాల్లో సెటిల్ అయిన వారిగా తయారు చేశారు అనంటే మనకు మరి మిషనరీలు వారు తీసుకొచ్చినటువంటి భావజాలం, ఈ దుర్గములను పడద్రోసే భావజాలం, చిత్తం మహాప్రభు అన్న భావజాలం కాదు, నువ్వు చెప్పింది నేను చేస్తానులే అనే భావజాలం కాదు, దుర్గములను పడద్రోసే భావజాలం. వ్యాపారం అనే దుర్గం ఈరోజు సాతాను చేతిలో ఉంది. మీడియా అనే దుర్గం సాతాను చేతిలో ఉంది. రాజకీయం అనే దుర్గం సాతాను చేతిలో ఉంది. ప్రభుత్వం అనే దుర్గం సాతాను చేతిలోకి వెళ్ళిపోయింది. చివరికి ఏ సంఘం అనే దుర్గం మన చేతిలో ఉందనుకుంటున్నామో అది కూడా వెళ్ళిపోయింది. ఒకానొకప్పుడు జబ్బొస్తే ఫలానా క్రైస్తవుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి పోతే నయం చేస్తాడు, బాగుపడతామని పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు క్రైస్తవుడే కాదు, ఎవడికి జబ్బు వచ్చినా తలకొస్తుందంటే కాళ్ళుకు వస్తారు. ఎందుకు? క్రైస్తవ్యం వైద్యాన్ని సేవగా చూసింది, లోకం వైద్యాన్ని వ్యాపారంగా చూస్తోంది. ఎంత తేడా చూడండి దేవుని భావజాలానికి లోక భావజాలానికి. అలా జరిగిపోయేలా చేజార్చుకున్నది ఎవరు? మనం. మొన్నటికి మొన్న టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక ఆర్టికల్ ప్రచురించారు. దాంట్లో అంటున్నారు, ఒక సగటు భారతీయుడు గనక జబ్బుతో పడిపోతే, ఒక్క జబ్బుతో పడిపోతే చాలు 2 నెలల లోపు దరిద్ర రేఖ క్రిందికి వచ్చేస్తాడంట. 2 నెలల్లో దరిద్ర రేఖ కిందికి వచ్చేస్తాడు. ఎందుకు? వైద్య రంగం ఎలా మారిపోయింది, ఎలా భయంకరంగా సాతాను గుప్పిట్లోకి వెళ్ళిపోయింది, మనువాద గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. కానీ అలాంటి హాస్పిటల్ను చెన్నై ప్రాంతంలో ఒక హాస్పిటల్ భయంకరంగా, చెన్నై అంటే బార్డర్ అది కేరళకు, చెన్నైకి, తమిళనాడు కేరళకి, అలాంటి మిషనరీ హాస్పిటల్ను కొంతమంది క్రైస్తవ డాక్టర్లు అడాప్ట్ చేసుకుని కష్టపడి పనిచేశారు. 30 లక్షల సంవత్సరానికి బిజినెస్ చేయలేనటువంటిది, అలాగే కేవలం ఒక 30 పడకలు మాత్రమే ఉన్న, బహుశా 30 పడకలు మాత్రమే ఉన్నటువంటి ఆ హాస్పిటల్ను ఈరోజు సస్యశ్యామలం చేశారు. ఎంతోమందికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. వారి రెవెన్యూ పెరిగింది. మెల్లిమెల్లిగా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో సుభిక్షత, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఆరోగ్యం కావాలి అని అంటే అక్కడికి వెళ్ళాలరా అన్నటువంటి ఆలోచన. అది దేవుని రాజ్య నిర్మాణం, మతం నిర్మాణం కాదు. మతం కట్టుకుంటూ పోతే ఎన్ని రోజులని కడతాం? ఒకానొక రోజు మతం కట్టిన కారణంగా ఏం జరిగిందో మనకు చరిత్ర తెలీదా? దేవుని రాజ్యం, దేవుని రాజ్య స్థాపన, నీ రాజ్యము వచ్చునుగాక, హల్లెలూయా, నీ రాజ్యము వచ్చునుగాక. ఇలాంటి ప్యాషన్ కనుక మనం కలిగి ఉంటే, ఎన్ ఇటర్నల్ విజన్, ఒక సుదూరమైనటువంటి దర్శనం, మన దేశ నిర్మాణం అన్నటువంటి దర్శనం, మన దేశంలో దేవుని రాజ్య నిర్మాణం అన్న దర్శనం, దానికి ఎజ్రాలు కావాలి, అంటే క్రైస్తవ సేవకులు కావాలి, దానికి నెహెమ్యాలు కూడా కావాలి, అంటే గవర్నర్ల వంటి వారు, ప్రభుత్వోద్యోగంలో ఉండి ప్రొఫెషనల్స్గా పని చేయగలిగేవారు, ఇద్దరూ కలిసి పని చేయగలగాలి. మన పితరులు చేసినటువంటి పని అది. అలాంటి విజన్ కనుక మనం కలిగి ఉంటే
ముందుకొచ్చి కలిసి పనిచేస్తే సాధ్యం. ముందుకొచ్చి కలిసి పనిచేస్తే మనం ఈ దర్శనాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. తలలు వంచినట్లయితే ప్రార్థించుకుని ముగిస్తాను.